హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. గ్రంథాలయాల్లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయబోయే పోస్టులకు కానీ ఎటువంటి రాత పరీక్ష కానీ ఫీజు కానీ లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకి నెలకి 30,000 రూపాయల శాలరీ అయితే అందజేయబడుతుందండి. ఇక ప్రతి సంవత్సరము ఈ శాలరీ అనేది 2,500 రూపాయల చొప్పున జీతం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. ఇక ఏ అర్హత గల ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేయాలి వంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి రావడం జరిగిందండి. భర్తీ చేస్తున్న పోస్టులు లైబ్రరీ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేవి 2 ఉన్నాయండి. రెమ్యూనరేషన్ అనేది పెర్ మంత్ 30,000 రూపాయలు అందజేయబడుతుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ బెంగళూరు. దరఖాస్తు చేసుకునే విధానం కంప్లీట్గా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ హు ఆర్ అవైటింగ్ ఫర్ దేర్ రిజల్ట్స్ మే ఆల్సో అప్లై. ఫైనల్ ఇయర్ చదువుతున్న MLIC ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగిందండి. ఇక ముందుగా ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే ది అపాయింట్మెంట్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఇవన్నీ కూడా పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ద టెన్యూర్ ఆఫ్ ట్రైనీషిప్ ఈజ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year అండ్ ఎక్స్టెండబుల్ యాన్యువల్లీ ఫర్ 4 years. ఇనీషియల్గా 1 సంవత్సరం కాల పరిమితికి తీసుకొని 4 years వరకు ఈ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందండి. ఒక్కొక్క సంవత్సరానికి గాను 2,500 రూపాయల శాలరీ అయితే పెంచబడుతుంది. అంటే నెలకి 30,000 రూపాయల శాలరీతో పాటు 1 సంవత్సరం పూర్తవగానే 30,000 శాలరీ అనేది 32,500 అంటే 2,500 రూపాయలు పెంచబడుతుంది. ఇలా 4 years వరకు ఈ పెంపు అనేది ఉంటుందండి. ఇక అదేవిధంగా ద డేట్ ఆఫ్ డిటర్మినింగ్ ద అప్పర్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ షెల్ బి ద క్లోజింగ్ డేట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ కంప్లీటెడ్ అప్లికేషన్స్. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ మరియు క్వాలిఫికేషన్స్ మరియు ఎక్స్పీరియన్స్ అన్నిటికీ కూడా కట్ ఆఫ్ తేదీ అనేది ఈ నోటిఫికేషన్ యొక్క చివరి తేదీకి నిర్ణయించడం జరుగుతుందండి. చివరి తేదీ మే 29, 2024 చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. సో ఆ తేదీని కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించుకొని అప్పర్ ఏజ్ లిమిట్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఇక అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ పెర్మిషబుల్ టు SC, ST, OBC క్యాండిడేట్స్. అంటే భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారము రిజర్వేషన్స్ కలిగి ఉన్న అభ్యర్థులకి గరిష్ట వయోపరిమితి సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంపిక కాబడిన అభ్యర్థులు బెంగళూరులో వర్క్ చేయవలసి ఉంటుందండి. ఆల్ ఓవర్ ఇండియా అంటే క్యాండిడేట్స్ ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ ఓన్లీ కెన్ అప్లై ఫర్ దిస్ పొజిషన్. ఆల్ ఓవర్ ఇండియా అందరు అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కల్పించబడింది. దరఖాస్తు చేసుకునే పద్ధతి కంప్లీట్గా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు అభ్యర్థులు వారి యొక్క కరికులం విటే CVతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్, మీ బయోడేటా ఫామ్తో పాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ద లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ May 29, 2024. మే 29, 2024 చివరి తేదీ అండి. ఇక దరఖాస్తు చేసుకునేందుకు గాను రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ www.iap.res.in/iia_jobs/ ఈ యొక్క వెబ్సైట్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీ కొరకు విడుదల చేసిన పోస్టుల యొక్క వివరాలు మరియు శాలరీ, ఎంపిక విధానము తదితర పూర్తి సమాచారం అంతా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి అదనంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.